ఇట్లా 2000 కోట్లు ఎట్లా తినేస్తారు, 3000 కోట్లు ఎట్లా తినేస్తారు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే పచ్చ కామెరీలోనికి లోకం అంతా పచ్చ కనబడుతుంది. వాళ్ళు పేపర్ మీద టెండర్ వేసి సప్లై చేయకుండా పైసా తినేసి అలవాటు అయిన రోడ్డు వేసినామని చెప్పి రోడ్డు వేయకుండానే రోడ్డు బిల్లులు ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఇవాళ 100 రూపాయలు పనిచేసి 10,000 పనిచేసినామని చెప్పి బిల్లులు రాసుకొని పైసలు ఎత్తుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. ఇది చేయకుండా రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగినటువంటి హరీష్ రావు ఇవాళ 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లు వచ్చింది. 2 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లు వచ్చింది. అమెరికాలో కప్పులు కట్టినటువంటి కేటీఆర్ ఇవాళ ఇక్కడ ఎన్ని లెక్కలేనటువంటి 100,000 కోట్ల లక్షల కోట్ల ఇండస్ట్రీస్ ఎట్లకెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి. ఎడికెళ్ళి సంపాదించింది. వీళ్ళందరూ ఇల్లీగల్గా 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి దోచుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లా దోసుకుంటారని భ్రమలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్లూరి లక్ష్మణ్ గారు నికార్స్ అయినటువంటి ఒక దళిత పీఠ ఇవాళ దళితుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజాయితీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మా ముఖ్యమంత్రి గారు ఒక్క మాట చెప్పంగానే 200% ఇవాళ మేము చదువుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం హాస్టల్ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలను పెంచినటువంటి పరిస్థితి. మెస్ ఛార్జీలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ₹1 కూడా పెరగలేదు. దాదాపు 40% మెస్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రీతం చెప్పిండు, ఎస్సీ ఎస్టీ పిల్లలు బయట చదువుకోవడానికి 100 మంది లెక్కేసి 200 మంది లెక్కేసి అవి కూడా ఇవ్వకుండా తిప్పుతుండే. మీరు ఇవాళ 500 మందిని పంపించేటటువంటి ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. మీ అందరూ